ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ నాయకులందరికీ ఒక్క మాట చెప్పి ముగించుకుంటాం. మీ అందరిలో రకరకాల అపోహలు, రకరకాల అనుమానాలు ఇప్పుడు మాట్లాడినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇతర అతి ముఖ్యమైన నాయకుల్లో మమ్మల్ని అందరినీ పోలవరెడ్డి సీనన్న కానీ దినేష్ కానీ బాగా చూసుకున్నారు, కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు. కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో మాతోటి ఉన్నారు. మరి ప్రశాంతి మేడం గారు, విపిఆర్ గారు మమ్మల్ని అదేవిధంగా చూసుకుంటారు లేదని మీరు మాట్లాడినటువంటి నాయకులు కావచ్చు, ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరిలో ఒక అనుమానమో అపోహో లేదంటే ఇంకోటి. ఈ సందర్భంగా అతి దగ్గరగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి ఒక వ్యక్తిగా, వారితో ప్రయాణం చేసే ఒక వ్యక్తిగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణకర్తలలో అతి ముఖ్యమైన 5 మందిలో నేను ఒకడిని. 5 మంది జిల్లా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణకర్తలు నేను ఒకడిని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అతి ముఖ్యమైన మంత్రులందరూ పేరు పెట్టి ఏం రూప్ అని చెప్పి పిలిచేటటువంటి చనువు, స్వతంత్రం, అంత స్థాయి ఉంది నాకు ఆ పార్టీలో. గొప్పగా చెప్పడం కాదు, వాళ్ళు చెప్తున్నా. ఈనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వెనక నడిచేదానికి అంతటి దాదాపు 15 సంవత్సరాల కష్టం చేసి ఈ పార్టీలో అందరితో అంత సత్సంబంధాలు కలిగి ఉండి కూడా వాళ్ళన్నింటినీ వదిలివేసి వీరితో ప్రయాణం చేసి నేను వచ్చానంటేనే అదొక్కటి నిదర్శనం తీసుకొని అడుగుతాను. ఇంతకంటే నేనేమి చెప్పదలుచుకోలేదు. ఇప్పటి వరకు గత అనేక సంవత్సరాలుగా మిమ్మల్ని పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న కానీ, పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు కానీ ఏ విధంగా కన్నబిడ్డల్లా చూసుకున్నారో అంతకంటే మిన్నగా మిమ్మల్ని ప్రభాకర్న కానీ, పార్లమెంట్కి పోటీ చేస్తున్న ప్రభాకర్న కానీ, మీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ప్రశాంతి మేడం కానీ కన్నబిడ్డల్లా చూసుకుంటుందని చెప్పి దానికి చక్కటి ఉదాహరణ నేనే అని చెప్పి చాలామంది పోయి చెప్పారు ప్రభాకర్నకి. ఎందుకన్నా ఆ రూపం దగ్గర తీస్తున్నావు, ఆ రూపం పక్కన పెట్టేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అయిపోతున్నాయి. కానీ నమ్మిన మాట కోసం, చేయించిన వ్యక్తి కోసం ఏది కూడా లెక్క చేయకుండా నాకు చేయించి భరోసా కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ప్రభాకర్. ఇదొక్క నిదర్శనం మీకు చెప్పదలుచుకొని, భవిష్యత్తులో కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండెలు మీద చేసుకొని ఎదుర్కొనే విధంగా వారి పనితీరు ఉంటుందనే దాంట్లో ఏమాత్రం అనుమానం, అతిశయోక్తి లేదు, ఉండబోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.